ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ లో సిర్పూర్ రాజకీయం అనేది రసకందాయకంగా మారింది. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ అనే వ్యక్తి ఒక సెన్సేషనల్ రాజకీయాల్లో తెలంగాణ పార్టీలోనే తెలంగాణ రాష్ట్రంలోని ఆర్ఎస్ ప్రవీణ్ బిఎస్పి ప్రవీణ్ అనే వ్యక్తి సెన్సేషనల్. సో తను ఏ ప్రకటన చేసినా ఏ మాట మాట్లాడినా సెన్సేషనల్ అవుతుంది. సో మొన్న ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన వల్ల గులాబీ దళంలో కీలకంగా ఒక నేత జంప్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఎవరు ఆ నేత, ప్రకటన ఏం చేశారని మనం తెలుసుకుందాం. మా నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ నుంచి జోషి ఉన్నారు. జోషి చెప్పండి, ఆర్ఎస్ ప్రవీణ్ అసలు ఏ ప్రకటన చేశారు? ఆ గులాబీ బాస్ ఎవరు మారటానికి సిద్ధంగా ఉన్నారు? ఒకటవ నంబరు నియోజకవర్గంగా పేర్కొనబడేటటువంటి సిర్పూర్ కాన్స్టిట్యున్సీలో రాజకీయం రోజు రోజుకు కొంత రసవత్తరంగా మారుతున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా కొంత 2-3 టర్ములుగా అక్కడ ఆ సిర్పూర్ నియోజకవర్గాన్ని కోనప్పకు సంబంధించినటువంటి కంచుకోటగా ఇక్కడ ఉమ్మడి సంబంధించినటువంటి రాజకీయ వర్గాలు ప్రజలు పేర్కొనేటటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కోనప్ప కోటలకు బీటలు వారుతున్నాయా అనేటటువంటి ఒక చర్చ మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా మనం బహిర్గతంగా చూసినట్లయితే కోనేరు కోనప్ప చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ప్రజానాయకుడిగా మనకు కనిపిస్తుంటారు. కాకపోతే అంతర్గతంగా ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఏంటి అనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే సిర్పూర్ నియోజకవర్గంలో అత్యధికంగా ఓటర్లు కలిగి ఉన్నటువంటి కమ్యూనిటీ మాలీ సంఘం. ఈ మాలీ సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా చాలా కాలం, అంటే దాదాపు ఒక 15 సంవత్సరాలుగా తమను ఎస్సీ జాబితాలో చేర్చాలనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ తో వాళ్ళు పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో కోనేరు కోనప్ప 2014లో సిర్పూర్ నియోజకవర్గం నుండి బిఎస్పి పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నేపథ్యం. ప్రస్తుతం బిఎస్పి పార్టీ అంటే గతంతో పోల్చినట్లయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవికి స్వచ్ఛంద పదవి విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చూసినట్లయితే బిఎస్పి పార్టీ రాజకీయంగా రాష్ట్రంలో ఒక చర్చకు దారి తీస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నటువంటి నేపథ్యం. అంటే ఒక ఇండియన్ సర్వీస్ లో ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక విద్యాధికుడిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి రావడమే కాకుండా గత వారం 10 రోజుల క్రితము ఇక్కడ సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ లో పర్యటించినటువంటి సందర్భంలో మీరందరూ కనుక కోరుకుంటే ఇక్కడి జనాలకు సంబంధించినటువంటి సమస్యలు దూరం అవుతాయనుకుంటే, ఇక్కడ దోపిడీ రాజ్యం దూరం అవుతుందంటే, దొరకు సంబంధించినటువంటి పాలన ముగుస్తుంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ ఆశీర్వాదం ఉంటే నేను ఇక్కడ నుండి పోటీ చేయడానికి సిద్ధం అనేటటువంటి వ్యాఖ్యలు ఏవైతే చేశారో ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాకుండా పూర్తిగా రాష్ట్ర రాజకీయాల్లో కూడా అది కొంత చర్చకు దారితీసినటువంటి నేపథ్యం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా రాష్ట్రంలో ఇది ఒక ప్రధానమైనటువంటి చర్చకు దారి తీసేటటువంటి నియోజకవర్గంగా ఉంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రస్తుతం అక్కడ సిర్పూర్ కాగజ్ నగర్ కు సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి సద్దాం హుసేన్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పలువురు రాష్ట్ర నాయకులతో టచ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అతి త్వరలో ఒకవేళ అక్కడ ఉన్నటువంటి సమీకరణాల్లో, అంటే ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 ఈ విధంగా రాజకీయ సమీకరణాలు ఉంటాయి. ఒకవేళ వాటిలో ఏదైనా కనుక మిస్ అయినట్లయితే మరో ఆప్షన్ కింద సద్దాం హుసేన్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదనేటటువంటి వ్యాఖ్యలు, అభిప్రాయాలు అయితే అక్కడ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే సద్దాం హుసేన్ కోనప్పకు చాలా అంటే దగ్గర వ్యక్తిగానే అక్కడ పరిగణించేటటువంటి పరిస్థితి. కానీ రాజకీయాల్లో ఎవరికి శాశ్వతంగా మిత్రులు శత్రులు ఉండరు. అదే విధంగా తమకు అవకాశాలు అనుకూలంగా ఉండేటటువంటి సందర్భాల్లో ఎవరు ఏ విధమైనటువంటి దారైనా ఎంచుకుంటారు అనేటటువంటి నానుడి చాలా కాలంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇదే కనుక అక్కడ నిజమైనట్లయితే మాత్రం ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి సద్దాం హుసేన్ కాంగ్రెస్ పార్టీ గుర్తికి చేరేటటువంటి అవకాశాలు అయితే ప్రస్తుతంగా కనిపిస్తున్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే ఇంతకాలము అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి కోనేరు కోనప్పకు సంబంధించి గత కొద్ది సంవత్సరాల వ్యవధిలో అక్కడ చోటు చేసుకున్నటువంటి కొన్ని అంశాలు కొంత ప్రజా వ్యతిరేకతకు కారణమవుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఈ ఆసిఫాబాద్ కు సంబంధించినటువంటి జడ్పీ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి కోనేరు కోనప్పకు స్వయాన సోదరుడైనటువంటి కోనేరు కృష్ణారావు గతంలో ఒక మారు ఆదివాసీలకు సంబంధించినటువంటి పోడు భూముల వ్యవహారంలో ఇటు అటవీ అధికారుల ద్వారా ఆదివాసుల పైన దౌర్జన్యానికి పాల్పడ్డారనేటటువంటి అపవాదును మూటగట్టుకోవడము, ఆ విషయంలో కేసులు కూడా కావటము, ఆయన జైలుకు వెళ్లి రావటం, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి. అయితే ఆదివాసీలకు
సంబంధించినటువంటి అత్యధిక ఓటర్లు ఉన్నటువంటి జిల్లాగా పేరున్నటువంటి ఆసిఫాబాద్ లో, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సిర్పూర్ నియోజకవర్గంలో ఆదివాసీలందరూ కూడా ఒకవైపు గత అనుభవాలను మళ్ళీ నెమరేసుకొని రాబోయే ఎన్నికల్లో వాళ్ళ అక్కసును తీర్చుకుంటారా, కోనేరు కొనప్పను వాళ్ళు వ్యతిరేకిస్తారా అనేటటువంటిది ఒక మీమాంస అయితే, రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గనుక ఇటు సిర్పూర్ నుండి పోటీ చేసినట్లయితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయం ఇప్పుడు పూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి నేపథ్యం. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇది ఇప్పటికిప్పుడే ప్రకటించినటువంటి ప్రకటనగా మనం చూడలేనటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఆయన బిఎస్పికి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్ష పదవి కంటే ముందు కోఆర్డినేటర్ గా వ్యవహరించినటువంటి కాలం నుండి కూడా తరచుగా సిర్పూర్ నియోజకవర్గంలో పర్యటించడము అనేటటువంటిది ఆయన భవిష్యత్ ప్రణాళికలో భాగంగానే అనేటటువంటి అంశం మనకి ఇక్కడ స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. అంటే రాబోయే రోజుల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటనలు మరింతగా ఇక్కడ పెరగటమే కాకుండా ఎన్నికల్లో ఆయన ఇక్కడ నుండి పోటీ చేస్తారు అనేటటువంటి ఒక అభిప్రాయం ఇప్పుడు బలపడుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఇటువంటి పరిణామాలే కనుక అక్కడ చోటు చేసుకున్నట్లయితే రాబోయే ఎన్నికల్లో కోనేరు కోనప్పకు కొంత ఇబ్బందికర పరిస్థితులు మాత్రం తప్పవనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. వాస్తవంగా చూసినట్లయితే కోనేరు కోనప్పకు సంబంధించి వ్యతిరేకత ఆ విషయం ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన చేపట్టేటటువంటి కొన్ని రకాల సేవా కార్యక్రమాలు కావచ్చు, ఆయన ప్రజలతో మమేకమయ్యేటటువంటి తీరు విధానం కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ ఆయన కొంత ప్రజాభిమానాన్ని అనేటటువంటి విషయం కూడా ఒక వైపున ఉంది. కానీ ఆదివాసులకు సంబంధించినటువంటి ఖిల్లాగా ఆసిఫాబాద్ జిల్లాను పేర్కొనేటటువంటి నేపథ్యంలో ఆదివాసులకు సంబంధించినటువంటి గత అనుభవాలు మళ్ళీ తాజాగా ఇక్కడ చోటు చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు అనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం ఇక్కడ రాబోయే ఎన్నికలు పూర్తిగా రసవత్తరంగా ఉంటాయనటంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు రాజశేఖర్. రైట్. అయితే జోషి, మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆర్ఎస్ ప్రవీణ్ చేసిన స్టేట్మెంట్ వల్లే, ఇచ్చిన ప్రకటన వల్లే ఇలాంటి సమీకరణాలు మొత్తం జరుగుతున్నాయి అని అనుకోవచ్చా ఖచ్చితంగా? ఎస్, ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నోటి నుండి వచ్చినటువంటి ఆ ఒక ప్రకటన ఏదైతే ఉందో అది యాదృచ్ఛికంగానో యాక్సిడెంటల్ గానో వచ్చింది అని మాత్రం అనుకోవడానికి వీల్లేదు. అంటే ఒక ఉన్నతాధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి, అది కూడా పోలీసు శాఖకు సంబంధించినటువంటి పోలీసు విభాగంలో పనిచేసినటువంటి ఒక అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి నోరు జారటము లేకపోతే యాదృచ్ఛికంగా ఏదో అన్యమనస్కంగా ఏదో వ్యాఖ్యలు చేయటము అనేటటువంటిది ఎవరు కూడా అంటే నమ్మనటువంటి విషయం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడు ఆయన రాజకీయ నేతగా ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన నోటి వెంట వచ్చినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా ఆయన ప్రణాళికలో భాగంగానే వచ్చాయి. ఇది భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆయన రాజకీయ స్కెచ్ అనేటటువంటి విషయాన్ని మనకు ధృవీకరిస్తున్నటువంటి విషయం. అయితే ఇప్పుడు అక్కడ అత్యధికంగా ఉన్నటువంటి మాలీ కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లతో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ తరచు సంప్రదింపుల్లో ఉన్నారని చెప్పి మాలీ సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రతినిధులు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ తో తరచుగా కలుస్తూనే ఉన్నారనేటటువంటి సమాచారం కూడా మనకు అందుతోంది. అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ మాలీ సంఘం కనుక, మాలీ కులస్తులు కనుక ఆర్ఎస్ ప్రవీణ్ కు వెన్నుదన్నుగా నిలిచేటటువంటి పక్షంలో, అదే సందర్భంలో ఆదివాసులు కూడా గతానుభవాలను మళ్ళీ ఒక మారు నెమరేసుకునేటటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ రాబోయే ఎన్నికల్లో తీవ్రమైనటువంటి ప్రభావం చూపేటటువంటి నాయకుడిగానే కాకుండా కోనప్పకు సంబంధించినటువంటి కోటకు బీటలు వారేటటువంటి పరిస్థితులకు కూడా దారి తీసినా ఆశ్చర్యపోయేటటువంటి అవసరం లేదనేటటువంటి విషయాన్ని మాత్రం మనకు స్పష్టం చేస్తున్నాయి ప్రవీణ్.